అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయటం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. కొరసిపాడు మండలం పిచ్చికలగుడిపాడు గ్రామంలో బీటీ రోడ్ను నేడు మంత్రి ప్రారంభించారు. అద్దంకి అభ్యున్నత దిశగా ప్రజావాంఛలు నెరవేర్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అభినందించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా స్థానికులకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, వారణాసి రఘురామ శర్మ, సుండూరి మురళి, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కవిం కవీనాం అవస్తవచ్చనం జ్యేష్ఠరాజనం బ్రహ్మణశ ఆనుష్య అలాగే 1,62,000 వద్దవల్లి సుమతి, బందేర మల్లి, కొండబోయిన వెంకటేశ్వర్లు, సింగరమండపాల వెంకటేశ్వర్లు, మోదేపల్లి సుబ్బారావు, ధర్మలకోట సుబ్బారావు, మోదేపల్లి 1,40,075, 1,40,075. జవ్వాది సత్యవతి మైలవరం, సత్యవతి మైలవరం 23,400. సత్యవతి 1,60,000. కోతగంటి షాకి మౌలాలి, చిన్నమల్లవరం మౌలాలి, షాకి మౌలాలి చిన్నమల్లవరం 37,121. కొల్లా సుబ్బాయమ్మ చిన్నమల్లవరం, కొల్లా సుబ్బాయమ్మ 13. బండారు నాగేశ్వరమ్మ వేగరమెట్ల, మామిళ్లపల్లి అనంత శ్రీనివాస ప్రసాద్. పెట్టుకున్నాము. ఒకటేమన్నా మనం గురుపాటికి తార్ రోడ్డు ఇప్పటి నుంచి పెండింగ్ ఉంది. గవర్నమెంట్ రంగాల్లో మనం వేపిస్తామని చెప్పాము. ఇవాళ 80 లక్షల రూపాయలు పెట్టి మెయిన్ రోడ్డు హైవే మీద నుంచి గుడిపాడు దాకా మనం తార్ రోడ్డు 80 లక్షలు పెట్టేశాం. మళ్ళీ గుడిపాడు దగ్గర నుంచి అరవలపాడు కనెక్షన్ అప్పుడు స్కూల్ కి పిల్లలకి వెళ్ళడానికి ఇబ్బంది ఉందని చెప్పింది అదే కదా. ఆ రోడ్డుకు ఒక 60 లక్షలు ఉండమ్మా, కొంచెంపాకమ్మా 60 లక్షల రూపాయలు అది కూడా వేసాం తార్ రోడ్డు. ఇప్పుడు ఈ 2 తార్ రోడ్లు అయిపోయినాయి. పోయినసారి మనం లోకేష్ గారు వచ్చినప్పుడు ఒక తార్ రోడ్డు అడిగాం ఇక్కడ కాలకట్ట మీద నుంచి. పోయినసారి వేసాం, అది బ్యాలెన్స్ 17 లక్షలు ఉంటే అది కూడా వేయించాం అనమాట. 1,50,00,000 రూపాయలతో వాళ్ళ మిగిలిపోయిన రోడ్డు ఒకటి మన మెయిన్ రోడ్డు మీద నుంచి గుడిపాడులో నుంచి అలవలపాడు దాకా వెళ్ళడానికి ఒక రోడ్డు 1,40,00,000 రూపాయలతో ఈ 2 రోడ్లు వాళ్ళు పూర్తి చేశాము. అది కాకుండా ఇవాళ ఇంకో కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా రైతులు మీకోసం అనే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజులు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనం దాదాపు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి 40,000 మంది పైన రైతులకి అన్నదాత సుఖీభావ అంతేనా, అన్నదాత సుఖీభావ కింద మనం డబ్బులు వేస్తాం. ఇప్పుడు 2 విడతలకు వేసాం. ఒకసారి 5,000 మంది సెంట్రల్ గవర్నమెంట్ 2,000, ఇంకోసారి మనం 5,000 ప్లస్ 2,000 అంటే ఇప్పటికి 10,000 మనం ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4,000 ఇచ్చింది, అంటే 14,000 ఇచ్చాం. ఇంకొక 6,000 ఇవ్వాలి. మనం 4,000, వాళ్ళు 2,000 ఇవ్వాలి. 3వ విడత దాదాపు మన బాపట్ల జిల్లా మొత్తం మీద 1,27,000 మందికో ఎంతమందికి ఇచ్చాం, 1,56,000 మందికా మనం అందరం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది అనమాట మొత్తం. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5,266 మంది రైతులకి మన కొరిసిపాడు మండలంలో రైతులు డబ్బులు పడ్డాయి. ఇంకెక్కడన్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అర్హులై ఉండి రైతులకు ఏదైనా డబ్బులు పడకపోతే ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా నమోదు చేయించండి. మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ప్రతి విలేజ్ కూడా సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఉన్నారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు ఎంఆర్ఓ గారు, మీరు ఎవరైతే ఎక్కడైతే పని ఉందో చిన్న చిన్న సమస్యల వల్ల క్లియర్ అవ్వక డబ్బులు అయిపోయి ఉంటాయో అన్ని 3వ విడత వచ్చేటప్పుడు మొత్తం కూడా బయట చూడాలి. ఎందుకంటే నేను కొమ్మాలపాడు, చెన్నుపల్లి, మక్కినారపాలెంలో ఇనామూలకి డబ్బులు పడకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగా పోయినసారి పడని 5,000, ఇప్పుడు 5,000 మొత్తం 10,000 మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా మొత్తం కూడా 10,000 రూపాయలు వాళ్ళకి వేయించాం ఇప్పుడు. అందుకని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామం కూడా మీ మనలో ఉన్న ప్రతి గ్రామం వెళ్ళి టచ్ చేయాలి. అర్హులైన వాళ్ళందరూ కూడా పడాలి కంపల్సరీ. అది ఒక చూడండి. అదే ఇంకోటి మన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పుడు ఒక ఎంతమందికి ఇస్తున్నాం మనం ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి 67 లక్షల రూపాయలు పని జరుగుతుంది. ఇక్కడ 60% పూర్తయింది, ఇంకా 40% పూర్తి అవ్వాలి.
మనం ఆర్డబ్ల్యూఎస్ రోడ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే పగల కొడుతున్నారు మీరు. నేను ఒక ఊరు వెళ్తే అదే సమస్య వచ్చి మీరు ఒక పని చేస్తాం ఇంకో పని కొడుతున్నారు. అది కొద్దిగా జాగ్రత్త చూడండి. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారా? అవునండి, నేను చూశారు కదా ఆ ఊర్లో మీరు పైప్ లైన్ వేస్తారు, రోడ్డు బాగా కొడుతున్నారు, అది పూర్తి చేయకుండా అట్లానే వెళ్ళిపోతున్నారు. ఈ పని వేస్తున్నారు, ఆ పని కొడుతున్నారు. అది ఇమీడియట్ గా టేకప్ చేయాలి. ఇదే ఈ ఊరే కాదు, అన్ని ఊర్లో మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 56 కోట్లు ఇచ్చాము. ఇప్పుడు 57 కోట్లు ఇచ్చాము డబ్బులు మనం అన్ని ఊర్లో పైప్ లైన్ లేమని. ఆ పైప్ లైన్ దగ్గర జాగ్రత్త తీసుకోండి. ఓకే, అట్లానే ఇవాళ మనం ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా ఒక మొత్తం కలిపి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.